శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, విశిష్టతను, ఆయన ఎవరో, ఆయన ప్రత్యేకత ఏమిటో మనము యోహాను సువార్త నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారములో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన మహిమను, ఆయన కృపను, ఆయన దైవత్వాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము నుండి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో దానిని మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. తద్వారా ఈ జీవితంలో ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మేలుకరంగా ఉంటుంది అని నమ్ముతూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 26, 27 కలిపి ఉన్నాయి. అవి నేను చదువుతున్నాను. యోహాను, నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. 29వ వచనము, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 34వ వచనము, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితినెను. 35వ వచనము, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి. 39వ వచనము, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 1 నుండి 18 పరిచయ భాగాన్ని యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన తరువాత అక్కడ బాప్తిసమిచ్చు యోహాను అనే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినటువంటి మాటలు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను యొక్క ఆయన ఎవరు, ఆయన పరిచర్య ఏమిటి అనేది మనం ధ్యానం చేయట్లేదు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి చెప్పాడు అనేది మాత్రమే, ఏమి చెప్పాడు, దాని వలన ఎటువంటి ప్రతిస్పందన ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. అక్కడ 3 దినాలు మనం చూస్తాము. మరునాడు, మరునాడు, మరునాడు అని. అంటే 3 రోజులు 3 వ్యక్తులతో, అంటే 3 రకాల వ్యక్తులతో ఆయన మాట్లాడాడు. మనకు 19వ వచనం నుండి 26వ వచనం వరకు అది మొదటి రోజు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట ఆనాడు ఉన్నటువంటి ఈ యూదులు, చూడండి 19వ వచనంలో, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలను యోహాను నొద్దకు పంపినప్పుడు అన్నాడు. అంటే మొదటి గుంపు ఎవరు? యెరూషలేము నుండి వచ్చిన ఒకవేళ ఈ సమాజ మందిరపు వారు, యాజకులు,
లేవీయులు. అంటే ఒకవేళ సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆ తెగకు సంబంధించినటువంటి వారితో యోహాను కొన్ని మాటలు చెప్పాడు. అది మొదటి వర్తమానం. 29 నుంచి 34 వరకు మరునాడు అనే మాట ఉంది. అంటే రెండవ రోజు. మరొక గుంపు ఆయన దగ్గరికి వచ్చారు. వారు సామాన్య జనాలు. సామాన్య ప్రజానీకము ఆయన దగ్గరికి వచ్చారు. వారితో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరికొన్ని మాటలు చెప్పాడు. ఆ తరువాత 35వ వచనంలో మరునాడు అనే మాట ఉంది. అంటే మూడవ నాడు. మూడవ రోజు శిష్యులు ఎవరైతే తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో ఆయన మరొక మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయములో 19 నుంచి 42 వరకు ఉన్న వాక్య భాగంలో 3 దినాలు, 3 రోజులు, 3 రకాల వివిధ వ్యక్తులతో యోహాను గారు చేసిన ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాలు, ఉపదేశం అని చెప్పండి, 3 మాటలు మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడు. తన గురించి కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. తను ఎంత తక్కువ వాడో కూడా చెప్పాడు. ఒక పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనను నేను యోగ్యుడను కాను అని యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా హెచ్చించాడో, తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో అనేది మనకెంతైనా మాదిరికరము అనే ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అది ఈ సమయంలో యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి 3 మాటలు, 3 ప్రసంగాల్లో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి 26 నుంచి 27 వరకు ఈ బాప్తిసమిచ్చి యోహాను ఎవరు అని అనేక మంది ఆయన గురించి అడగడానికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. మీరాయనను ఎరుగరు. కావలసిన మాట, నేను కాదు, నా వెనుక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే కూడా గొప్పవాడు అన్నాడు. నేను వెలుగును కాదు, నేను కేవలము ఒక స్వరమును మాత్రమే, కానీ ఆయన మీ మధ్య ఉన్నాడు అని మొదటి వర్తమానంలో జ్ఞాపం చేశాడు. కాబట్టి మొట్టమొదటిది వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వారికి ఎంత వేదాంత పండితులైనా, వాక్య జ్ఞానము ఎంత ఉన్నా, వారు యెరూషలేము నుండి ప్రయాణం చేసి వచ్చిన వారు నేర్చుకునవలసినటువంటి ఒక సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే ఆయన జన్మించి ఉన్నాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు అనే మాట యోహాను గారు జ్ఞాపం చేశాడు. దేవునికి స్తోత్రం. మనకు ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్నాడు. అంటే మీ మధ్య ఉన్నాడు అనేటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవునిగా రక్తమాంసములలో పాలివాడయి నీవలే నావలే ఒక మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జీవిస్తున్నాడు, మన మధ్య ఉన్నాడు అటువంటి మాట శ్రేష్టమైన మాట. కాకపోతే ఆయనను మనం గుర్తిస్తున్నామా లేదా? ఆయన ఈ భూలోకములో జీవించాడు, ఈ భూలోకములో సంచరించాడు, ఈ భూలోకములో ఆయన ఉన్నాడు అన్న సంగతి మనము గుర్తించాలి అని యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒకటి, మీ మధ్య ఉన్నాడు అనేటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వం, ఆయన యొక్క ఏ విధంగా జీవించాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది మొట్టమొదటిది. రెండవది మరునాడు, అంటే రెండవ రోజు తన వర్తమానములో తన దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమన్నాడు అంటే, ఇదిగో, బిహోల్డ్,
బిహోల్డ్ అంటే ఆయన వైపు చూడండి, నన్ను కాదు. ఆయన వైపు చూడండి. నా దగ్గరికి మీరొచ్చారు సంతోషమే. కానీ మీరు చూడవలసింది, వెతకవలసింది నన్ను కాదు. అర్థం చేసుకోవలసింది నన్ను కాదు. చూడవలసింది నన్ను కాదు. ఎంత గొప్ప మాదిరి మనకు కనపడుతుంది. బిహోల్డ్ ఆయనను చూడండి అని ఆయన గురించి 2 మాటలు చెప్పాడు. ఒకటి 29వ వచనంలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. 34వ వచనంలో ఈయనే దేవుని కుమారుడు అన్నాడు. రెండవ దినమున తన దగ్గరకు వచ్చినటువంటి సామాన్య ప్రజలతో ఆయన వైపు చూడండి అంటే అర్థం ఏమిటంటే ఆయన ఎవరో అర్థం చేసుకోనండి, అవగాహన కలిగి ఉండండి, ఆయన వైపు చూడండి అని ఆయనను గురించి 2 శ్రేష్టమైన విషయాలు చెప్పాడు. ఒకటి దేవుని కుమారుడు అని 34లో వచనమన్నాడు. 29వ వచనంలో దేవుని గొర్రెపిల్ల అనే మాట అన్నాడు. దేవుని కుమారుడు అంటే ఇప్పటికే మనం ధ్యానం చేశాము కాబట్టి దేవుని కుమారుడు అంటే ఆయన త్రిత్వములో 2వ వ్యక్తి అని, ఆయన దేవుడు అని, అది ఆయనకి ఇవ్వనటువంటి ఒక బిరుదు, ఒక టైటిల్, ఒక నామము అని, దేవునితో సమానుడు, దేవుని కుమారుడు అంటే దైవ లక్షణములు, దేవునితో సమానుడు అనేటువంటి భావన ఉంది. ఈయన దేవుని కుమారుడు, మీ మధ్య ఉన్నటువంటి ఆయన దేవుని కుమారుడు అని జ్ఞాపం చేశాడు. రెండవది ఏమన్నాడు అంటే 29వ వచనంలో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. చాలా శ్రేష్టమైన మాట. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఇక్కడ మనము ఆ మాట ఆలోచన చేస్తే గొర్రెపిల్ల అనేటువంటి మాట, ఇదిగో మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో గొర్రెపిల్ల అనే మాట జ్ఞాపకం చేశాడు. ఆనాడు ఉన్నటువంటి యూదులు వారు ప్రవక్త కోసం, రాజు కోసం చూస్తున్నారు. పైన వారి సంభాషణను బట్టి నీవు ఆ ప్రవక్తవా, నీవు ఏలియావా, నీవెవరవు అని చెప్పిన మాటను బట్టి వారు ప్రవక్త అనయన వస్తాడు, రాజు అనయన వస్తాడు అని ఎదురు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రవక్త కాదు, రాజు కాదు, కానీ దేవుడు వారికి ఒక గొర్రె పిల్లని పంపించాడు. వారు ఒక నాయకుని కోసం, ఒక చక్రవర్తి కోసం చూస్తున్నారు. కానీ దేవుడు వారికి సబ్స్టిట్యూట్‌గా, వారికి బదులుగా ఒక గొర్రె పిల్లను ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు మెస్సయ్య, ఒక హెచ్చింపబడినటువంటి ఒక అభిషిక్తుని కోసం చూస్తున్నారు. కానీ ఒక త్యాగపూరితమైన బలి అర్పించుకునేటువంటి, తగ్గించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. తమ శత్రువులను హతమారుస్తాడు అనే ఆయన కోసం వారు ఎదురు చూస్తున్నారు. కానీ శత్రువుల చేతిలో తానే చనిపోయినటువంటి వ్యక్తిని దేవుడిచ్చాడు. ఎంత వ్యత్యాసం చూడండి. కానీ లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆనాడు ప్రజల పాపముల కొరకు ఎవరైనా తప్పు చేస్తే వ్యక్తిగతంగా గాని, కుటుంబంగా గాని, దేశంగా గాని ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా దేవుని ఏర్పాటు ప్రకారము వ్యక్తిగతంగా అయినా గాని, కుటుంబంగా అయినా గాని, దేశంగా అయినా గాని ఆ వ్యక్తి ఏదో ఒక పశువును, అది గొర్రె గాని, మేక గాని, పావురం గాని, రూకలు గాని ఏదో ఒక బలి అర్పించాలి. కుటుంబంగా వారు బలి అర్పిస్తారు, వ్యక్తిగతంగా అర్పిస్తారు, దేశం కూడా అర్పిస్తాడు. ఆ గొర్రె పిల్లను ఆ వ్యక్తులు వాళ్ళు ఎన్నుకునేటువంటి వారు తమకు తగ్గట్టుగా, తమ స్థాయికి తగ్గట్టుగా, అదే సమయంలో పాపం యొక్క తీవ్రతను బట్టి వారు బలులు అర్పించేటువంటి వారు. కానీ ఇక్కడ ఈ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని గొర్రెపిల్లగా చెప్తూ
ఈ దేవుని గొర్రెపిల్లను దేవుడే ఎన్నుకున్నాడు. ఇది ఏ మానవుడు కూడా తన సొంతంగా కోరుకున్నది కాదు. దేవుడే తన ప్రణాళిక చొప్పున, తన ప్రేమ చేత, తన సమయములో ఈ లోకానికి ఒక గొర్రెపిల్లను దేవుడు ఎన్నిక చేసి పెట్టాడు. కాబట్టి ఇది దేవుడు ఎన్నుకున్నటువంటి గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడే. కానీ దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ గొర్రెపిల్ల దేని కొరకు బలి? ఈ గొర్రెపిల్ల దేని కొరకు అర్పణ అని ఆలోచన చేస్తే ఇక్కడ అన్నాడు, లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే లోకము వ్యక్తిగతమైన పాపం అది వారు అర్పించేటువంటి వారు. కుటుంబం అయితే ఒక కుటుంబం మాత్రమే, దేశం అయితే ఒక దేశం మాత్రమే. కానీ లోకం మొత్తం కూడా పాపంతో నిండి ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిచ్చేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతివారు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి ఏకముగా పనికి మాలిన వారైరి అని లోకము పాపంతో నిండి ఉన్నప్పుడు దేవుడు దాన్ని విడిచిపెట్టకుండా ఆ లోక పాపాన్ని మోసుకెళ్ళటము అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా, ఆయన పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. తన్ను తానే అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. తన శరీరాన్ని ఆయన అప్పగించాడు. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే లోక పాపముల కొరకు తన ప్రాణాన్ని ఆ శిలువలో భరించినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఇది మరొకరు చెప్పాలి అంటే లోక పాపం కొరకు, లోక పాపం యొక్క ప్రాయశ్చిత్త కొరకు దేవుడే చేసినటువంటి బలి, ఆ శిలువలో తన కుమారుణ్ణి అప్పగించినటువంటి గొర్రెపిల్ల. ఆయన ఇష్టపూర్తిగా ఆ బలి చేశాడు. కాబట్టి దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాట యోహాను గారు జ్ఞాపం చేశాడు. మొదటి ప్రసంగంలో మీ మధ్య ఉన్నాడు అన్నాడు. రెండవసారి మీ మధ్య ఉన్నటువంటి ఈయన, ఆయన వైపు చూడండి, ఆయన దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మూడవది ఏమన్నాడు అంటే మూడవ రోజు మరునాడు తన దగ్గర యోహాను గారికి, అప్పటికే యోహాను గారు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడు. అనేక మందికి బాప్తిస్మిస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా శిష్యులు ఉన్నారు. తన శిష్యులతో మరలా ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు వైపు చూచి చూడండి 35వ వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులను ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దాని అర్థం ఏంటంటే, మీరు ఆయన నడిచి వెళుతున్నాడు, మీరు ఆయనను అర్థం చేసుకోనండి. ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన కనికరం గల దేవుడు, ప్రేమగల దేవుడు, మీ కొరకు ప్రాణం పెట్టేటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూపించి ఇదిగో అంటున్నప్పుడు ఆ శిష్యులు 2 పనులు చేశారు. ఒకటి, యేసును వెంబడించరి. దేవునికి స్తోత్రం. 37వ వచనంలో ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి. యోహానును వదిలిపెట్టారు. సత్యాన్ని అర్థం చేసుకున్నారు. మీ మధ్య ఉన్నాడు దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల అన్న సంగతి స్పష్టమైంది. ఇది నా సొంతది కాదు, దేవుడు నాకు బయలుపరిచాడు అని చెప్పాడు. నేను తగ్గాలి, మీరు ఆయన్నే వెంబడించాలి, నన్ను విడిచిపెట్టినా పర్లేదు అని బాప్తిస్మిచ్చి యోహాను చక్కగా అర్థమయ్యే రీతిలో సాక్ష్యమిచ్చిన తరువాత ఈ ఇద్దరు శిష్యులు యేసుని వెంబడించారు. అంటే
యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన నడకలో ఆయనను వెంబడించటానికి వారు ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మూడవసారి వారి యొక్క ప్రతిస్పందన ఏంటంటే, ఒకటి యేసును వెంబడించారు. 2 ఏం చేశారు అంటే, వారు ఆయన యొద్ద బస చేసిరి. దే ఫాలోడ్ హిమ్, దే స్టేడ్ విత్ హిమ్. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా ఆయన మన మధ్య జీవించాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోక పాపమును మోసుకున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, ఆయన నిజమైనటువంటి దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, ఆయన సృష్టికర్త, ఆయన ద్వారా మాత్రమే పరలోకమునకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ, ఆయన మాత్రమే ప్రాయశ్చిత్తం చేసినటువంటి వాడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు అని అర్థం చేసుకున్నవారు 2 పనులు దేవుడు ఆశిస్తున్నాడు. ఒకటి, ఆయనను వెంబడించుట, ఆయన యందు విశ్వాసముంచుట, ఆయనను నమ్ముట, ఆయనను హృదయంలోనికి ఆహ్వానించుట, ఆయనను వెంబడించుట. రెండవది, ఆయనతో బస చేయుట అంటే సహవాసము, ఆయనతో సంభాషించుట, ఆయన స్వరము వినుట, ఆయనతో కలిసి ఉండుట, ఆయన మాదిరికరంగా తీసుకునుట అన్నటువంటి విషయాన్ని మన జ్ఞాపం చేసుకుంటాం. కాబట్టి 3 రోజులు 3 రకాల గుంపులకు 3 వర్తమానములు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. మొదటి వర్తమానములో ఆనాడు ఉన్నటువంటి లేవీయులకు, యాజకులకు ఆయన మీ మధ్య ఉన్నాడు అన్నాడు. సామాన్య జనాంగానికి ఇదిగో ఆయన వైపు చూడండి, ఆయన దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. తన శిష్యులతో ఇదిగో ఆయన వైపు చూడండి అని చెప్పేటప్పుడు ఆ శిష్యులు ఆయన్ని వెంబడించారు, ఆయనతో బస చేశారు. వాక్యము వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, జీవించాడు, మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన సజీవుడు, సంచరించేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. 2, ఆయన దేవుని కుమారుడు, లోక పాపములను కొరకు తన ప్రాణం పెట్టినటువంటి పవిత్రమైన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల అని అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రభువుని నమ్మకపోతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయనని వెంబడించండి. ప్రభువు నమ్ముకున్నటువంటి వారు యోహాను వలె మనము కనపడకుండా నేను తగ్గాలి, ఆయన పెరగాలి అని ప్రభువును హెచ్చించటానికి, ఆయనకి సాక్ష్యకరంగా ఉండటానికి, ఈ యోహాను శిష్యుల వలె ఆయనను వెంబడించడానికి, ఆయనతో బస చేయటానికి, తద్వారా నిజమైనటువంటి లోతైనటువంటి ఆనందకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైన, సంతృప్తికరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.